ఎగ్జామ్స్ రిజల్ట్ ఏపీ అండ్ తెలంగాణ. అరే నువ్వు పాస్ అయినవారా? ఫెయిల్ అయిపోయినరా. ఇక నేను బతుక నేను చచ్చిపోతా. అవురా, మనం ఎగ్జామ్ లో మంచిగా పాస్ అయ్యి మంచిగా జాబులు చేస్తున్నాం కదా. అవురా చేస్తున్నాం. 10-15 వేల జీతం వస్తుంది కానీ అవి ఈఎంఐలకే సరిపోతలేవురా. హాయ్రా. హాయ్రా. అవురా, మీరు సిటీకి వెళ్ళి ఎప్పుడు వచ్చిరా? అవురా, నువ్వు ఎంత సంపాదిస్తున్నావురా? అరే ఈడారా, ఆడేం సంపాదిస్తారా? ఆడ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయిండు. డైలీ కూలికో 500-600 సంపాదిస్తాడు కావచ్చు అంతే. నేనారా ఒక 4-5 వేలు సంపాదిస్తున్నారా? అరే నెలకు 4-5 వేలేనారా? అరే నెలకు కాదురా, రోజుకురా. అరే ఆ రోజు నేను ఎగ్జామ్ ఫెయిల్ అయినా అని నన్ను చులకనగా చూసిరు కదా, అప్పుడు నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. నేను చచ్చిపోతా. ఏమైందిరా? మందు డబ్బాతో ఏందిరా నువ్వు? ఇటు ఇయ్యా అవ్వ, నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయినా. నీ పరువు మొత్తం తీసేసిన నేను బతుక. అరే ఈ ఎగ్జామ్ కాకపోతే మళ్ళొక్క ఎగ్జామ్ రాసేవురా. ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా చచ్చిపోతారా? నీకు చదువు అవ్వకపోతే నచ్చిన పని చేసుకోరా. అమ్మ తప్పేందే, క్షమించే. ఆ రోజు ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా అని సూసైడ్ చేసుకుంటే నా జీవితం అక్కడనే ఆగిపోతుండేరా. కానీ ఆ రోజు మా అమ్మ నన్ను ఆబట్టింది. నువ్వు లైఫ్ లో ఏదన్నా ఒకటి సాధించగలుగుతావని మా అమ్మ నాకు ధైర్యం ఇచ్చింది. చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా అని సూసైడ్ చేసుకుంటున్నారు. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.